హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇలా ఉన్న నా జుట్టుని ఇలాగైతే తయారు చేశారనమాట ఈ అనియా. మా అమ్మగారు నాకు చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. నేను గానీ హెయిర్ కటింగ్ చేసుకోకపోతే ఈ రోజు భోజనం పెట్టనన్నది. మా అమ్మగారు ఇచ్చిన వార్నింగ్ మైండ్ లో పెట్టుకుని అలా నడుచుకుంటూ కంచరపాలెం ఉన్న ఈ ముత్యాలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసి దండం పెట్టుకున్నా. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చినట్లయితే కంచరపాలెం మెట్టు మీద ఉన్న ఈ ముత్యమాంబ అమ్మవారి ఆలయం మాత్రం కన్ఫర్మ్ గా దర్శించండి. మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయి. నేనైతే అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా సలూన్ షాప్ ఉంటదేమో అని చెప్పేసి వెతుకుతున్నాను అనమాట. మా కంచరపాలెం మెట్టు అయితే ఎప్పుడు హడావిడిగానే ఉంటది అనమాట ట్రాఫిక్ తోటి. కంచరపాలెం గ్రామస్తులందరూ కూడా కమెంట్ బాక్స్ లో హాయ్ అని కమెంట్ చేసేసేయండి. ప్రెసెంట్ నేనైతే ఆర్కే సలూన్ కి అయితే వచ్చాను అనమాట. ఇది క్వైట్ ఆపోజిట్ లో ఉంటది ముత్యామాంబ అమ్మవారి టెంపుల్ కి. నేను ఈ సలూన్ కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆర్కే సలూన్ అంటే ఓన్లీ ఆర్కే సలూన్ కాదు, రాధాకృష్ణ సోషల్ సర్వీస్ అని తెలిసింది. వీళ్ళు ఆర్ఫనేజెస్ కి ఫ్రీగా హెయిర్ కటింగ్ అనేది చేస్తా ఉంటారంట. ఈ సలూన్ లోపల ఇంటీరియర్ చూసుకున్నట్లయితే నాకైతే చాలా ఫ్లెక్సిబుల్ గా కంఫర్టబుల్ గా అనిపించింది. నా హెయిర్ కటింగ్ చేస్తుంది మరెవరో కాదు, సేవా కార్యక్రమాలు చేస్తున్న రాధాకృష్ణ గారు. ఫైనల్ గా అవుట్లుక్ ఇలా వచ్చింది. నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్ చేయండి.